సో 70 అనుకుందాం. ఆయన చెరపట్టబడి వచ్చినప్పుడు ఆయన వయసు 20 అనుకుందాం. 20 + 70 ఎంత? ఇక్కడ 93 కానీ 95 కానీ ఉండొచ్చు డానియల్ అప్రాక్సిమేట్ గా. అక్కడ కోరెషు పరిపాలన కాలం వచ్చేసింది. 3వ సంవత్సరంలో బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపడింది. గొప్ప యుద్ధము జరుగును అన్న ఆ సంగతి నిజమే. ఏం జరుగుతుందంట? అంత చెప్పండి అమ్మా. ఏం జరుగుతుందంట? గొప్ప యుద్ధము జరుగును అన్న సంగతి నిజమే. మనం అనుకుంటున్నాం యుద్ధం అంటే మనుష్యులకు మధ్య యుద్ధం అనుకుంటున్నాం. ఇది ఆ యుద్ధం కాదు. మనుష్యులకు మధ్య జరిగే యుద్ధం సమయంలో కూడా ప్రార్థన చేస్తాం ఆ యుద్ధం లాగాలని. ఆ యుద్ధాల వెనకాల కొన్ని శక్తులు చేస్తున్నాయి. కానీ ఇక్కడ గొప్ప యుద్ధం ఎవరికి అంటే మనుషులకు కాదు. ఎవరికి యుద్ధం? చదువుదాం. గొప్ప యుద్ధము జరుగునన్న సంగతి నిజమే. దానియేలు దానిని గ్రహించాడు. అది దర్శనము వలన అది అతనికి తెలిసినదా. జరగబోయే యుద్ధం ఎలా తెలిసిందట? దర్శనం వలన. ఓకే. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు అంటే 21 రోజు. 3 వారాలు అనగా 21 రోజు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక 3 వారాలు గడిచి వరకు సంతోషంగా భోజనం చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకములు కూడా చేసుకోలేదు, లేదు, తాగలేదు. అభిషేకాలు స్నానాలు ఏమీ లేవు. ఏక దుఃఖంతో అలా పడున్నానంతే. ఓకే. ఇలా అతడు 21 రోజులు ఉపవాసం చేశాడు ఆ వయసులో. నేను జనరల్ గా ఏం చెప్తానంటే ఉపవాసం వెనకాల ఆల్వేస్ దేర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ గాడ్. దేవుడికి ఒక సంకల్పం. సరే, ఇక్కడ ఉపవాసం జరిగింది. ఇక్కడున్న సంకల్పం ఏంటి అంటే ఒక యుద్ధం జరుగుతుంది. దాని కొరకు ఉపవాసం చేయమన్నాడు. ఇంతకీ యుద్ధం ఎవరెవరికి అనుకుంటున్నారు? ఆ పారసీకుల దేశం ఏలుతున్న పారసీక దేశము అధిపతికి గాబ్రియేల్కి యుద్ధం. గాబ్రియేల్ పారసీక దేశపు అధిపతికి గాబ్రియేల్ ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో 21 రోజు పూర్తవగానే ఆ పారసీక దేశపు అధిపతి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే నేను మళ్ళీ వస్తా, కొంచెం గ్యాప్ కావాలి, యుద్ధం అయితే కమలే, నేను పారిపోవడంలో ఓడిపోయి నేను మళ్ళీ వస్తా, చిన్న బ్రేక్ అంతే మన ఇద్దరికి. అది తిరిగిపోయాడు. ఆ బ్రేక్ లో గాబ్రియేల్ కిందకి దిగి డానియేల్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చదువుతాం. 12వ వచనం. దానియేలు భయపడకుము, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నీ ప్రార్థనను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి నేను ఫాస్టింగ్ ప్రేయర్ మొదలు పెట్టిన ఈ 21 రోజులు కూడా పారసీకుల రాజ్య అధిపతి నన్ను ఎదిరించాను. ఇంకా పారసీకుల రాజుల సముఖంలో నేను నిలుచుండగా ఆ సముఖంలో నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చు. ఈ గాబ్రియేల్కి ఎవరు సాయం చేయడానికి వచ్చారటండి? మిఖాయేలు వచ్చాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి మిఖాయేలు రిలీజ్ అయ్యాడు అని అడిగితే దానియేలు ప్రార్థన. చెప్పండి. దానియేలు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఏం చేస్తున్నాడు దానియేలు? గొప్ప యుద్ధం, అది మామూలు యుద్ధం కాదు. ఆ గొప్ప యుద్ధం గాబ్రియేలుకి పారసీక దేశాన్ని ఏలుతున్న అధిపతి ఇద్దరికి జరుగుతుంటే
ఆ యుద్ధంలో గాబ్రియేలుకి జయం రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యుద్ధంలో గాబ్రియేలుకి జయం రావాలని, దేవుడా ఈ యుద్ధానికి నువ్వే హెల్ప్ చేయాలి, నువ్వే సహాయం చేయాలి అని 21 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు గాబ్రియేలుకి హెల్ప్ చేయడానికి మిఖాయేల్ని రిలీజ్ చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మిఖాయేల్ని రిలీజ్ చేశాడో వెంటనే పారసీక దేశం అధిపతి ఏం చేశాడంటే, అమ్మా ఇది తొండి, మీరేమో ఇద్దరు, నేనేమో ఒకటి, కుదరదు, నేను కూడా పోయి ఒకరిని తెచ్చుకుంటా, నేను కూడా పోయి ఇంకొకరిని తెచ్చుకుంటా, అప్పటిదాకా బ్రేక్ అని యుద్ధం ఆపేసి. అప్పుడప్పుడు మనం టీ బ్రేక్ ఇస్తాం కదా, అట్లాంటిది ఒక బ్రేక్ ఇచ్చుకున్నాయి. వాడు వచ్చేలోపు ఈ గ్యాప్ లో గాబ్రియేలు దిగి థ్యాంక్ యూ చెప్తున్నాడు. నీ ప్రార్థన వల్ల, నీవు 21 రోజులు చెప్పిన మాటల వలన దేవుడు నాకు సహాయం చేసి మిఖాయేల్ని పంపాడు. అయితే యుద్ధం అయిపోయింది అనుకో, ఇంకా ఉంది, మరి నువ్వు ఏం చేస్తావు? దేవుడు చెప్పాలి ఏమని ప్రార్థన చేయాలి. నేనైతే చెప్పేటోని కాదు, నేను ఆఫ్టర్ ఆల్ ఎవరిని? దూత. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే. నేను ఇట్ ఈస్ అప్ టు యూ, చేస్తావా మానేస్తావా అనేది మీ ఇష్టం. చెయ్యని కూడా చెప్పాం, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. భారం ఉన్నవాడు ఎవడైనా ఇన్ఫర్మేషన్ అందగానే చేస్తాడు. అబ్రహాంకి ఇన్ఫర్మేషన్ అందింది, సొదొమ గొమొర్రాని నాశనం చేస్తానికి దేవుడు వెళ్తున్నాడు. సో మంచి మాట చెప్పినవయ్యా, నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యి అనలేదు అబ్రహాం. వెంటనే కాళ్ళ మీద పడి భారము కలిగినటువంటి ఒక ప్రవక్తగా, భారము కలిగిన ఒక దైవ సేవకుడుగా, అయ్యా 50 మంది ఉంటే కాపాడతావా, 40 మంది ఉంటే రక్షిస్తావా అంటూ బ్రతిమలాడు. సో ఇన్ఫర్మేషన్ అందినప్పుడు భారము కలిగిన ఏ దైవజనుడైనా, ఏ విశ్వాసైనా, ఎవరిట్లా పోతే నాకేంది అని అనుకో, ఎవరికి ఏమైతే నాకేంది అని అనుకో. ఇమ్మీడియట్గా వాళ్ళు చేయగలిగింది ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ కూడా అంతే, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది కొంచెం ముందుకు వెళ్ళి 20 వచ్చిన చదువుతాం. అతడు, నేను ఎందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను ఎందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. ఈ యుద్ధం కాలే, ఇంకా ఉంది. నేను మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును. ఎవరు వస్తారండి ఈసారి? ఎవరిని తెచ్చుకుంటాడంట? గ్రీక్ సామ్రాజ్యం అధిపతి. అప్పటికి ఇంకా గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ రాజ్య స్థాపన జరగలేదు. అసలు ఈ యుద్ధాలలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. యుద్ధంలో గెలిచిన వాడికి ఏమొస్తాయంటే ప్రమోషన్స్. గ్రీక్ సామ్రాజ్యం ఏర్పడాలంటే గ్రీస్ మీద ఏలుబడి చేస్తున్నటువంటి అధిపతికి ప్రమోషన్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రమోషన్ కోసం ఎవరికి హెల్ప్ చేయడానికి వచ్చాడంటే పారసీకుల దేశపు అధిపతికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ చదవండి, ఏమంటున్నాడు? నేను బయలుదేరుచుండగానే గ్రీకీయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షంగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. ఈ సంగతుల గురించి నా పక్షంగా నిలువ తెగించిన వాడు అంటే ఆ సరి అయిన వాడు, సాటి అయిన వాడు, నాతో పాటు నాకు హెల్ప్ చేయగలిగిన వాడు మిఖాయేలు ఎవరు? ఇప్పుడు మేమిద్దరం, వాళ్ళిద్దరు. ఇటువైపు గాబ్రియేలు, మిఖాయేలు, అటువైపు గ్రీకీయులు, మల్ల సమూచి అయిపోయింది. ఈ యుద్ధం తెగాలంటే ఇప్పుడు మిఖాయేలుని బలపరచాలి. ఈ యుద్ధంలో గెలవాలంటే ఇప్పుడు ఎవరిని బలపరచాలి? సో అక్కడ 10వ అధ్యాయం అయిపోయాక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం నందు
మికాయేలును స్థిరపరచుటకును మిఖాయేలు